హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి పెళ్ళిళ్ళలో వడ్డించే బెండకాయ బూందీ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఈ ఫ్రై కోసం లేతగా ఉన్న బెండకాయలను తీసుకుని శుభ్రం చేసుకుని తడేం లేకుండా ఒక క్లాత్ తోటి తుడుచుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే సన్నగా చీలికి పెట్టుకున్న 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మూత అనేది పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బెండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనం మూత అనేది పెడితే బెండకాయలో నుంచి జిగురు అనేది వచ్చేస్తుందండి. సో అస్సలు మూత అనేది పెట్టకూడదు. ఇందులో సాల్ట్ యాడ్ చేసి మనం మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది, కానీ సాల్ట్ వేసినా కానీ జిగురు వచ్చేస్తుంది బెండకాయ. అందుకే మూత పెట్టకుండా ఇలా వేయించుకోండి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో మీ రుచి తగినంత ఉప్పు, లైట్గా కారం అనేది యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అది కూడా వేగిన తర్వాత మనం బయట స్టోర్స్ నుంచి తెచ్చుకునే బూందీ లేదంటే ఇంట్లో రెడీగా చేసి పెట్టుకున్న బూందీ యాడ్ చేసుకుని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మన బెండి బూందీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లో కానీ పప్పులో కానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.